ఓకే. అండ్ ప్రశాంత్కి ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్లో నచ్చిన డైరెక్టర్ ఎవరు? అంటే నచ్చిన సినిమా పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు. నచ్చిన డైరెక్టర్ అయితే రాజ్ కుమార్ హిరాని నాకు బాగా ఇష్టం అండి. తెలుగులో అంటే ఫిల్మ్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. అంటే ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి సినిమా ఎంజాయ్ చేస్తాను, వినాయక్ గారి సినిమా ఎంజాయ్ చేస్తాను, శేఖర్ కమల గారి సినిమా ఎంజాయ్ చేస్తాను తప్పితే తెలుగులో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు లేరండి. అంటే వాళ్ళ మేకింగ్ స్టైల్కి ఫిదా అవ్వడం ఉంటుంది కాబట్టి లేదండి, ఎవరు తెలుగులో ఎవరికి అనిపించలేదు అలాగా. ఇప్పుడు అనుకుంటారు ప్రశాంత్కి బాగా బలిసింది అని. అయ్యో నిజంగానే అండి. అంటే లైక్ చెప్తాను కదా, నేను ఖైదీ నెంబర్ 150 ఎంజాయ్ చేశాను. అలా చాలా మూవీస్ ఎంజాయ్ చేస్తాను. త్రివిక్రమ్ గారి సినిమాలు ఎంజాయ్ చేస్తాను, శ్రీను వైట్ల గారి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. బట్ ఒక స్టైల్ అంటారు కదా, స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి, నేను ఇలాగ నేను కూడా సినిమా తీయాలని ఎవరిది అనుకోలేదు నేను. సో మేబీ ఏమో నాకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలని నేను కావాలనే ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉన్నానేమో మరి. స్టోరీ ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు బేసిక్గా మీరు? రియల్ లైఫ్ ఇన్సిడెన్సెస్ అనండి. ఎందుకంటే ఎప్పుడైతే సినిమా అనేది వేరే సినిమాల నుంచి వచ్చిందో యూ కెన్ నెవర్ బీ ఒక డిఫరెంట్ సినిమా చేయలేమండి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్తున్నాను కదా, షార్ట్ ఫిల్మ్స్ తీసుకోండి, మూవీస్ తీసుకోండి. నేనేం బిలీవ్ చేస్తానంటే ఇప్పుడు పూరి గారి సినిమాల్లాగా చాలామంది సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఒక స్టైల్ క్రియేట్ చేస్తే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అలాగే శేఖర్ కమల గారిది చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, రాము గారిది కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక ఆ కథలన్నీ వాళ్ళ సినిమాలు చూసి రాసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు, రియల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేయట్లేదు. శేఖర్ కమల గారు రియల్ లైఫ్ నుంచి తీసుకుని మూవీస్ చేశారు కాబట్టి ఆయనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే పూరి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వాళ్ళకి ఒక స్టైల్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు అంటే కనుక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకోగలుగుతున్నారు కాబట్టి, లైఫ్ నుంచి తీసుకోగలుగుతున్నారు కాబట్టి. ఎప్పుడైతే యూ స్టార్ట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్, నేను కూడా ఇలా తీయాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, సో యూ కాంట్ మేక్ గ్రేట్ ఫిల్మ్స్ అన్నమాట అండి.